మాదాపూర్లో జరిగినటువంటి ఆస్టన్ మార్టిన్ కారు ప్రమాదం ఇప్పుడు కేవలం రోడ్డు ప్రమాద ఘటనగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలోనే అంతర్గత రాజకీయాల మీద కూడా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ ఘటనలో ఒడిశాకు చెందినటువంటి 26 ఏళ్ల భారతీ ముఖి అనే మహిళ చనిపోవడం తీవ్ర విషాదాన్ని కూడా మిగిల్చింది. ప్రమాదానికి కారణం జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజూస్ నడిపినట్లు ప్రచారం కూడా నడుస్తుంది. ఇది ఏకంగా జాతీయ మీడియా స్థాయిలో నడుస్తుంది. దీని వ్యవహారం అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడం, స్టేషన్ బెయిల్ మీద బయటకు వదలడం జాతీయ స్థాయిలో నేషనల్ మీడియాలో కోడైకి వస్తుంది. అంటే అధికారంలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అన్న కాన్సెప్ట్ అయితే అందరికి కూడా బాగా అర్థమైపోయింది. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీలో అర్నబ్ గోస్వామి, ఆయన ఫుల్ బీజేపీ సపోర్టర్. ఆయన నిర్వహించినటువంటి చర్చ ఈ కేసును మరింత రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మార్చేసింది. ఆ డిబేట్లో టీడీపీ తరపున ప్రతినిధులను పంపలేదు అని చెప్పేసి అర్నబ్ గోస్వామి చెప్పడం, అలాగే పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా వాట్సాప్ సందేశం పంపినా స్పందన రాలేదు అనేసి అర్నబ్ గోస్వామి చెప్పినటువంటి అంశం కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమాద ఘటనకు రాజకీయ రంగు పులుముతూ పలు ఊహాగానాలు కూడా వస్తున్నాయి. జనసేనను రాజకీయంగా ఇబ్బందిలోకి నెట్టేందుకు ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున కావాలనే చర్చకు తీసుకువచ్చారన్న ప్రచారం కూడా నడుస్తుంది. ఇది కావాలనేసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రగా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం సంబంధించి జనసేన స్వతంత్ర రాజకీయ వైఖరి వంటి అంశాల మీద కూటమి పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న రాజకీయ చర్చ అయితే నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఈ ప్రమాదం విషయంలో టీడీపీ మౌనంగా ఉండడం లాంటి ఘటనలో చూస్తుంటే అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద స్పందించకపోవడం కూడా అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. ఆయనేమో సైలెంట్గా కేరళకి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో భుజం నొప్పి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫిజియోథెరపీ తీసుకోవడానికి కేరళకి వెళ్ళాడు. ఆయనకి ఫీవర్ వస్తేమో హైదరాబాద్కి వెళ్తాడు, భుజం నొప్పి వస్తేమో సర్జరీ కోసం ముంబైకి వెళ్తాడు, భుజం నొప్పి వస్తే మళ్ళీ దానికి ఫిజియోథెరపీ కోసం కేరళకి వెళ్తాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే ఒక్కొక్క జబ్బు వస్తే ఒక్కొక్క స్టేట్కి వెళ్తాడు. మరి కామన్ పీపుల్స్ల పరిస్థితి, కామన్ జనాల పరిస్థితి, పేద ప్రజల పరిస్థితి ఏమిటి? అయినా కానీ ఈ మాదాపూర్ ఏదైతే ఆస్టన్ మార్టిన్ కారు ప్రమాదం ఒక విషాద రోడ్డు ప్రమాద ఘటనగా ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం అది ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకైతే తెరలేపింది. అదేవిధంగా టీడీపీ జనసేన మధ్య నిజంగానే అంతర్గత విభేదాలు ఉన్నాయా, లేక ఇదంతా రాజకీయ ఊహాగానాలకే పరిమితమా అన్న ప్రశ్నలు కూడా రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ మొన్న రీసెంట్గా శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ మినిస్టర్ సీదిరి అప్పలరాజు గారు, ఆయన కొడుకు బైక్లో వెళ్తుంటే ఏదో బై మిస్టేక్లో యాక్సిడెంట్ జరిగి చనిపోతే వాళ్ళ కొడుకుతో పాటు సీదిరి అప్పలరాజు గారిని కూడా జైల్లో పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఈ లింగమనేని రమేష్ గారి కేసు విషయంలో మాత్రం కొడుకుని అరెస్ట్ చేయలేదు, తండ్రిగా అక్కడ దాకా కూడా అడుగు కూడా వేయలే. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పచ్చ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది తెలిసినే కదా, ఏ విధంగా వ్యవహరిస్తుందో మనకు అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అడ్డంగా హైదరాబాద్ శివార్లో తీసుకుంటూ మత్తు పదార్థాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినా అందరిని అరెస్ట్ చేసి జైలుకి పంపినా, తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా ఆ ప్లేస్లో దొరికినా, ఆయనకి పాజిటివ్ వచ్చినా, ఆయన సుస్సుని ఇంకా ఏదో చేశారు కదా బాటిల్లో తారుమారు చేసినా, అడ్డంగా దొరికిపోయినా ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపి ఆయన్ని మళ్ళీ పార్లమెంట్ కూడా పంపించారు. ఇప్పుడు లింగమనేని రమేష్ గారి కుమారుడి విషయంలో కూడా మళ్ళీ అతనికి కూడా సేమ్ అలానే స్టేషన్ బెయిల్ ఇచ్చి మంచిగా పద్ధతిగా యాక్సిడెంట్ చేసిన 5 రోజుల తర్వాత బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి చక్కగా ఇంటికి పంపించారు. అంటే అధికారంలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు, అంతా మందే అన్న తీరు అయితే చాలా స్పష్టంగా అటు కూటమి
ప్రభుత్వం, ఇటు తెలంగాణలో పచ్చ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది.